పరిచర్యని ముందుకు తీసుకొని వెళ్ళటమే కాదు, ఎంతో శ్రద్ధతో తండ్రి వేరే సంఘ సభ్యులు కూడా దాంట్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో తండ్రి ఉదయకాలంన ఎవరెవరు ఈ జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నారో వాళ్ళనందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండి ఉండవచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ సమయంలో వాళ్ళందరూ కూడా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నారు. ఆత్మికంగా వాక్యపరంగా మేము బలపరచబడాలని ఎంతో మంచి ఉద్దేశంలో తండ్రి వాళ్ళు ఈ జూమ్ మీటింగ్లో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే మొదట్లో నేను ఎప్పుడు లెక్కనే ఒక ప్రాముఖ్యమైన సత్యం మరి మీకు గుర్తు చేసి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మనం ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుడు అప్పచెప్పిన అన్నిటికంట ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే, వాక్యపరంగా మనం గమనిస్తే అన్నిటికంట ప్రాముఖ్యమైన పరిచర్య ఏమనగా ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనకి మించిన పరిచర్య వేరేదియూ లేదు. వేరే గొప్ప పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను అడిగి ముందుకు వెళ్తానండి, మీరు అన్మ్యూట్ చేసుకొని కూడా జవాబు ఇవ్వచ్చు. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందమ్మా? ఎవరన్నా రోగిలు ఉంటారా? ఉండరు. సో అలాగే పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏమన్నా సువార్త బోధించే అవసరం ఉంటుందా? ఎవరన్నా పాపులు ఉంటారమ్మా? ఎవరు ఉండరు. అయితే ఒక పరిచర్య ఏది ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తూ ఉండొచ్చు, అప్పుడప్పుడు కనిపించని సమయం కూడా రావచ్చు. దీవెనలు మన చుట్టూ లేకుండా ఉండొచ్చు, శ్రమలే కనిపిస్తుండొచ్చు. ఆ సమయంలో దేవుని మంచితనం మారిపోతుందా? మారిపోదు. అందుకే ఒక భక్తుని గురించి నేను మీతో పంచుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాను. మెయిన్ టాపిక్ నేను రాలేదు, నేను ఓన్లీ పునాది వేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఒక భక్తుడు, ఆయన పేరు మీరే చెప్పాలి, నీతిమంతుడు, కానీ నానా శ్రమల ద్వారా ప్రయాణం అయి వెళ్తున్నాడు. అయితే ఆయన భార్య కూడా వచ్చి ఏమని అంటుందంటే, నువ్వు దేవుణ్ణి శపించి చనిపో అని అంటున్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? యోబు గురించి. వెరీ గుడ్. సో ఆ యోబు ఆ కష్టమైన పరిస్థితిలో దేవుని మంచితనంని దృష్టిలో పెట్టుకొని పలికిన సాక్ష్యం ఏంటి? మరి రితీష్ పాస్టర్ గారి సహాయం నేను తీసుకుంటాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 23:10 పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. అన్మ్యూట్ చేసుకొని చదవండి పాస్టర్ గారు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు మంచి దేవుడు, చూచుచున్న దేవుడు. ఏ కష్టాల ద్వారా నేను ప్రయాణమై వెళ్తున్నాను ఆయన చూస్తున్నాడు. ఈ కష్టాల వలన మేలు పొందేది చివరిలో నేనే అని అంటున్నాడు. సువర్ణం వల్ల ఎవరు కనిపిస్తారంట ఈ కష్టాలన్నీ కూడా అయిపోయిన తర్వాత? నేనే అని అంటున్నాడు యోబు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మంచితనం బట్టి మనం ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు, ఆయనంత బలవంతుడు ఎవడు లేడు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. యూజువల్గా ఎక్కడ బలము, ఐశ్వర్యము, జ్ఞానం ఉంటుందో గర్వం రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఆయనంత సాత్వికుడు కూడా ఎవడు లేడు, ఆయనంత పరిశుద్ధుడు ఎవడు లేడు.
ఆయన గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరూ లేరు. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో మనం గమనిస్తే సందర్భం తగ్గట్టు ప్రభువారు మాట్లాడతారు, బోధిస్తారు. సందర్భము, వాతావరణంని వాడుకొని ఆయన మనసులో ఉన్న సందేశము ప్రజలకి బోధించుట యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఆయన ప్రవర్తనలో మనకు అనిపిస్తుంది. గలిలియా సముద్రం పక్కన, ఉదాహరణకు నేను చెప్తున్నాను, గలిలియా సముద్రం పక్కన కాబోయే శిష్యుల చేతుల్లో వలలున్నాయి. అయితే ఆయన వచ్చి ఏ మాటలు పలికి వాళ్ళని సేవకు పిలుస్తున్నాడంటే, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలులుగా చేస్తాను. సరి అయిన సమయంలో సరి అయిన మాటలు, సరి అయిన చోటలో. ఏమనంటే చిన్న వ్యత్యాసం ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు పట్టిన చేపలని వాళ్ళు బహుశా చంపారేమో, అమ్మేశారేమో, తిన్నారేమో. కానీ ఇప్పుడు పట్టే చేపలని వాళ్ళు నిత్య జీవంకి నడిపించబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అయితే ఇంకొక సందర్భం, యాకోబు బావి పక్కన సమరయ స్త్రీతో పలికిన మాటలు. ఆమె మధ్యాహ్నం వేళ దాహంతో వచ్చింది, కుండ కూడా తీసుకొని వచ్చింది. ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మా, నీకు నేను జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. సరి అయిన సమయంలో సరి అయిన మాటలు. ఇంకా ఆ కాలంలో ఈ TV9 లేదు, TV5 లేదు, NDTV లేదు, టైమ్స్ నౌ లేదు. చాలా ఫ్లాష్ న్యూస్, హాట్ న్యూస్. ఏమనంటే పొంతి పిలాతు కొంచెం మంది గలీలీయులని చంపివేసేశాడు. అలాగే కింద అదే లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చదివితే 4-5 వచనాలు కూడా చదవండి పాస్టర్ రితీష్ గారు. ఇంకొక న్యూస్ కూడా అందరి మైండ్లో ఉంది అన్నమాట. లూకాసు వార్త 13:4-5. మరియు సిలోయములోని గోబెరము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి అందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్తున్నాను. మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అయితే అందరి మైండ్లో ఈ న్యూస్ ఉంది. న్యూస్ అంటే ఏంటి? సామాన్య జరిగిన సంఘటనలు న్యూస్ కావు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, జవాబీ అంటే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి సురక్షితంగా బయలుదేరి సురక్షితంగా ప్రయాణం చేసి సురక్షితంగా వైజాగ్ చేరితే న్యూసా, లేకపోతే దారిలో యాక్సిడెంట్ అయితే న్యూసా? యాక్సిడెంట్ అయితేనే న్యూస్. సామాన్యంగా ఏది జరుగుతుందో అది న్యూస్ కాదు. పొంతి పిలాతుకి గలీలీయులను చంపటకు అధికారం లేదు, ఆయన చంపాడు, అది న్యూస్. ఆయన ఆ ప్రాంతంకి అధిపతి కాదు, హేరోదే దానికి అధిపతి. సో ఈయన కానీ కొన్ని పరిస్థితుల్లో రోమా చక్రవర్తి అధిపతులకు ఆ హక్కు ఇచ్చాడు. చాలా భయంకరమైన నేరస్తులని మీరు పట్టుకుంటే వాళ్ళని మీరు చంపొచ్చు అని. వాళ్ళు మీ ప్రాంతంకి చెందిన వాళ్ళు కాదో, కానీ మీ చేతులు అందితే వాళ్ళని చంపుటకు మీకు అధికారం ఉంది అని. కానీ సామాన్యంగా పొంతి పిలాతు గలీలీయులని చంపుటకు ఆయనకు అధికారం లేదు, ఎందుకంటే ఆయన ఆ ప్రాంతంకి అధిపతి కాదు. ఈయన ఓన్లీ యూదియా ఇంకా సమేరియాకి అధిపతి అయి ఉన్నాడు. సో అందరు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. గలీలీయులని పొంతి పిలాతు చంపాడు, వాళ్ళు భయంకరమైన నేరస్తులే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ వాతావరణంని, ఆ సందర్భంని కూడా వాడుకొని మారు మనసుతో కూడిన సందేశం పలుకుతున్నారు. వాళ్ళైనా అందరికంటే భయంకరమైన పాపులు, మీరు కూడా నశిస్తారు సుమి మారు మనసు పొందకుండా ఉంటే. అలాగే సీలోం గోపురం కింద పడిపోతే 18 మంది, అది కూలిపోతే 18 మంది చనిపోయారంట. మనం అందరం ప్రార్థన చేయాలండి, మెట్రో ఎప్పుడు పడిపోకూడదని, చార్మినార్ ఎప్పుడు పడిపోకూడదని. కానీ పడిపోతే TV9లో TV5లో వెంటనే న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది, కొంచెం మంది చనిపోదానికి ఆస్కారం ఉంది. దాని గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. ఆ సందర్భంని, ఆ వాతావరణంని, ఆ కబుర్ని కూడా వాడి ప్రభువారు మారు మనసుతో కూడిన సందేశం పలుకుతున్నారు. వాళ్ళైనా అందరికంటే భయంకరమైన పాపులు, మీరు కూడా నశిస్తారు సుమి మారు మనసు పొందకుండా ఉంటే అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే నేను ఆయన దాసుడిని, ఆయన అడుగుజాలంలో నడుచుకునే వ్యక్తిని. సో నేను కూడా ఎప్పుడు ఏమన్నా హాట్ న్యూస్ ఉంటే దాన్ని తీసుకొని దాంతో కూడిన ఆత్మిక పాఠములు మీ ముందు తీసుకొని వస్తుంటాను. పోయిన నెల వచ్చినప్పుడు నేను ఒక హాట్ న్యూస్ తీసుకున్నాను, గుర్తుందా? సబ్జెక్ట్ ఏంటో ఎవరైనా చెప్పగలుగుతారా? అన్మ్యూట్ చేసుకొని. పోయిన నెల నేను వచ్చినప్పుడు
ఏ సబ్జెక్ట్ని తీసుకొని, ఏ అంశంని తీసుకొని మీతో మాట్లాడాను? ఫాదర్స్ డే ఒకసారి, ఎలక్షన్స్ ఒకసారి, అవునా కాదా? సో చక్కగా నాకు ఆన్సర్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు భారతీయులందరూ ఒక విషయం బట్టి చాలా సంతోషిస్తున్నారండి. దేని గురించి అంట ఎవరైనా చెప్పగలుగుతారా? మనోళ్ళు ఏదో వరల్డ్ కప్ గెలిచిందంట. ఎలక్షన్ లో ప్రతిపక్షము కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంచెం. ఇంకేమైనా ఉందా హాట్ న్యూస్? అందరూ దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రభువు ఫోటోను చూపించిన దానివల్ల క్రిస్టియన్స్ ఎంతగానో చాలా సంతోషిస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మనోళ్ళు ఏదో గెలిచిండ్రంట కదా, చెప్పండి. T20 వరల్డ్ కప్ గెలిచారు. ప్రైమ్ మినిస్టర్ గారే స్వాగతం పలికారు. నిన్న ముంబైలో పెద్ద విక్టరీ ప్రొసెషన్ అనేది ఉండింది, ఊరేగింపు ఉండింది. 125 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నామని క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. అందరి మైండ్ లో భారతీయులు, మన క్రికెట్ టీం గెలిచింది వరల్డ్ కప్ అని అందరు మాట్లాడుకుంటున్నారు. చాలా మంచి న్యూసే అది, మనం సంతోషించాలి భారతీయులంగా మన క్రికెట్ టీం గెలిచింది అని అంటే. అయితే ఈ T20 క్రికెట్ నుంచి నేర్చుకునే పాఠం ఏంటి, అది నేను ఈ దినము మీ ముందు తీసుకొని వస్తున్నాను. చంద్రశేఖర్ బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు. స్టెప్ బై స్టెప్ మనం పోదాము. భారతదేశము క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది, దాంతో మనం నేర్చుకునే పాఠంలు ఏంటి? నేను ఈ దినము లెసన్స్ ఫ్రమ్ T20 క్రికెట్ అనే హెడ్డింగ్ నేను మీకు చూపించి స్లైడ్ షో చేస్తాను. నేను వాడే సబ్హెడింగ్స్ అన్ని కూడా ఎస్తో కూడిన సబ్హెడింగ్స్ అండి. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం చందు బ్రదర్. నేను వాడే సబ్హెడింగ్ స్పీడ్, స్కోర్, స్టెడ్ ఫస్ట్, సినర్జీ, సెటిల్మెంట్. ప్రతిదీ నేను ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో కూడా చెప్తాను. సో మొదటిగా నేను వాడే సబ్హెడింగ్ ఏంటంటే స్పీడ్. ఇప్పుడు క్రికెట్లో టెస్ట్ డే, 5 డే టెస్ట్ మ్యాచ్ కూడా ఉంటుంది, 1 డే ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది, T20 కూడా ఉంటుంది. కానీ T20లో ఉన్న శ్రేష్టత ఏంటంటే అక్కడ స్పీడ్ అనేది చాలా అవసరం. టెస్ట్ మ్యాచ్ ఎన్ని రోజుల మ్యాచ్ అమ్మా చెప్పండి? టెస్ట్ మ్యాచ్ అంటే ఎన్ని రోజులు ఆడతారు సుమారుగా? 5 రోజులు. 5 రోజులు, రైట్ ఆన్సర్. కానీ T20 క్రికెట్ అంటే 3 గంటల్లో ఫినిష్ అవ్వాలి. ఒక్కొక్క టీంకి 20 ఓవర్లు మాత్రమే. దాంట్లోపలే వాళ్ళు స్పీడ్గా బ్యాటింగ్ చేసి స్పీడ్గా స్కోరు చేయాలి. మెల్లంగా ఆడి ఫస్ట్ నేను కొంచెం చూస్తున్నాను, పిచ్ ఎలాగుంది, బౌలర్స్ ఎలాగున్నారు, అది ఇది నేను చూసిన తర్వాతనే నేను 4లు 6లు కొడతానంటే 20 ఓవర్లు అయిపోతాయి, అవునా? సో అక్కడ స్పీడ్ అనేది చాలా అవసరం. ఒక బ్యాట్స్మెన్ అక్కడ రాగానే వెంటనే 4లు 6లు కొట్టడానికి ట్రై చేయాలి. నేను ఒక బ్యాట్స్మెన్ ఫోటో పిక్చర్ మీకు చూపిస్తాను. ఈయన ఎవరో చెప్పగలిగితే చాలా మంచిది. ఆయన చాలా స్పీడ్గా ఆడతాడు, రాగానే 4లు 6లు కొట్టడం స్టార్ట్ చేస్తాడు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. గుర్తొచ్చా ఎవరో తెలుసా? ఆయన చెప్పగలిగితే మంచిది. సూర్యకుమార్ యాదవ్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. చాలా స్పీడ్ గా ఆడే బ్యాట్స్మెన్, వెంటనే 4లు 6లు కొడుతూ ఉంటాడు. అయితే క్రైస్తవులంగా మనం ఏ విషయాల్లో స్పీడ్ చూపించాలి అది ఒక్కసారి మనం చూద్దాం. ఏ విషయాల్లో మనము స్పీడ్ చూపించాలి? నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. నేను వాడే సబ్హెడింగ్స్ చూడండి. ఫర్గివింగ్, క్షమించే విషయంలో స్పీడ్. హెల్పింగ్ అండ్ ఇన్వెస్టింగ్, తలాంతులు వాడే విషయంలో స్పీడ్. ఒకరొకరికి సహాయం చేసుకోవటం విషయంలో స్పీడ్. షేరింగ్ ద గాస్పెల్, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తే సువార్త సాక్ష్యం పంచుకునే విషయంలో స్పీడ్ చూపించాలి. 4వది, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తే, ఎవరన్నా ఇక్కడ బాప్తిజం తీసుకోకుండా ఉంటే, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే వెంటనే ఆ విషయంలో కూడా స్పీడ్ చూపించాలి. నేను ఈ 4 సబ్హెడింగ్స్ దాంతో కూడిన కొన్ని లోతైన మాటలు కూడా మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే గొప్ప ధననిధి మన దగ్గర ఏముందంటే
దేవునితో ఉన్న సరి అయిన సంబంధం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక క్రైస్తవునికి దానికంటే మించిన ధననిధి వేరేది లేదు. దేవునితో ఉన్న సరి అయిన సంబంధం, దాన్ని కాపాడుకుంటుటకు క్రైస్తవుడు ఏ త్యాగమన్నా చేయటకు సిద్ధంగా ఉంటాడు. ఉదాహరణకు నేను చెప్తున్నా, పాత నిబంధనలో ఉన్న ఒక విశ్వాస వీరుడు, ఆయనని ఇరాక్ దేశం నుంచి దేవుడు విగ్రహారాధన అంతా కూడా విడిచిపెట్టి రామన్నాడు. వెంటనే విధేయత చూపించాడు. ఒక దేశంకి నేను తీసుకొని వెళ్తా అన్నాడు. ఆ దేశంని కూడా ఈ వ్యక్తి ఇంకా ఇరాక్లో ఉన్నప్పుడు చూడలేదు. ప్రభువా, నాకు ముందు పిక్చర్లు చూపించు, దాని తర్వాత నేను ప్రయాణం ప్రారంభం చేస్తానని అడగలేదు. వెంటనే ఇరాక్ దేశంని విగ్రహారాధన విడిచిపెట్టి ఆయన కానాన్ దేశం వైపు నడవటం స్టార్ట్ చేశాడు. అంతకీ ఆ కానాన్ దేశం ఇంకా ఆయన చూడలేదు. ఆ దేశంకి నేను తీసుకొని వెళ్తానని దేవుడు చెప్పారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానమ్మా నేను? చెప్పాలి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, అబ్రామ్. అయితే విగ్రహారాధన విడిచిపెట్టుట కొంచెం సులభమే చెప్పాలంటే. లేక పుట్టిన ఈసాకుని బలి ఇవ్వమంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈసాకుని బలి ఇవ్వకుండా ఉంటే, అక్కడ విధేయత చూపించకుండా ఉంటే, దేవునితో ఉన్న సరి అయిన సంబంధము తెగిపోతుంది. ఇప్పుడు అబ్రాహాం ముందు 2 దారులు ఉన్నాయి. దేవునితో ఉన్న సరి అయిన సంబంధమా, లేకపోతే ఈసాక, లేక పుట్టిన ఈసాకుని కూడా నేను బలి ఇస్తాను అని ముందుకొచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అన్నిటికంటే గొప్ప ధననిధి ఏంటంటే మన దగ్గర దేవునితో ఉన్న సరి అయిన సంబంధం. ఎప్పుడు మనం క్రైస్తవులం అవుతామో మన హృదయం లోపల దేవుని రాజ్యం ప్రవేశిస్తుంది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య కూడా ఈ మాటలతోనే ప్రారంభం చేస్తారు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారు మనసు పొందుడి. అంటే ఎవరెవరు మారు మనసు పొందుతున్నారో సమీపంగా ఉన్న దేవుని రాజ్యం వాళ్ళ హృదయం లోపల ప్రవేశిస్తుంది. అయితే ఆ దేవుని రాజ్యం అంటే ఏంటి? ఒక్కసారి మరి పాస్టర్ రితీష్ గారి సాయం నేను తీసుకొని చదివిస్తున్నాను. మనం చనిపోయి పరలోకంకి వెళ్తాం చూడండి, అది కాదు దేవుని రాజ్యము అని అంటే. అది సమీపంగా లేదు, చనిపోయిన తర్వాతనే మనం అక్కడ వెళ్ళగలుగుతాం. ఆర్ రెండో రాకడ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 1000 పరిపాలన స్థాపించబోతున్నారు, అది కూడా కాదు దేవుని రాజ్యం అని అంటే. ఇంకా ఆ సంఘటన ఇంకా జరగలేదు, సమీపంగా లేదు అది యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు పలికినప్పుడు. అయితే సమీపంగా ఉన్న దేవుని రాజ్యం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం నీతియు పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, ఆ లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు, ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవుని ఆరాధించాలి అని ప్రభువారు అన్నారు. సత్యంతోనూ ఆత్మతోనూ అని అనలేదు. మొదట్లో ఆత్మతోనూ సత్యముతోనూ. ఎందుకు? ఆత్మ దేవుడు మనకు సాయం చేయకుండా ఉంటే మన ఆరాధనలో సత్యం కనిపించదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకు కనిపిస్తుంది. అయితే దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, నీతి అని లేదు. మొదట్లో ఏముంది? నీతి. నీతి అంటే ఇంగ్లీష్లో రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సంబంధం. ఎప్పుడు మనం మారు మనసు పొందుతామో మనము నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఎంచబడతాం. మన హృదయము యేసుక్రీస్తు ప్రభువు చిందించిన రక్తం చేత కడగబడుతుంది. దేవుని ఆలయం అవుటకు ఆ హృదయము అర్హత పొందుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం లోపల ప్రవేశిస్తాడు. ఆయన ఒట్టి చేతులతో రాడు, పరలోక సమాధానం, పరలోక ఆనందం తీసుకొని వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అది అన్నిటికంటే గొప్ప ధననిధి, దేవునితో ఉన్న సరి అయిన సంబంధం. దాని వలన మనం చిన్న పరలోకంని ఈ లోకంలో రుచి చూస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనం ఎవరినన్నా క్షమించకుండా ఉంటే, మనసులో ద్వేషము, వైరము, కోపము, పగ స్వభావము ఉంటే
పరిశుద్ధాత్మ ఆనందము వైరము రెండు కలిసి ఉండడానికి హృదయంలో వీలుందామా అడుగుతున్నా నేను. గివ్ మీ yes or no. కోపము, వైరము, ద్వేషము, అది ఇంకా పరిశుద్ధాత్మ సమాధానము రెండు కలిసిమెలిసి హృదయంలో ఉండడానికి వీలుందా? Yes or no. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఆన్సర్. పాస్టర్ రితీష్ గారు అందరిని మ్యూట్ లో పెట్టారా ఏంటి? నో రైట్ ఆన్సర్. సో ఆ దేవునితో ఉన్న సరి అయిన సంబంధంని మనం కాపాడుకోవాలి. ఎవరన్నా మనల్ని అవమానపరుస్తే, మనకు విరోధంగా అబద్ధం మాట్లాడితే ఇప్పుడు వెంటనే కోపం వస్తుంది, వైరం వస్తుంది, ద్వేషం వస్తుంది. అది హృదయంలో ఉంటే దాని వలన నష్టపోయేది మనమే. ఎంతమంది కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళారో నాకు తెలియదు, కానీ యాసిడ్ని ఒక సరి అయిన కంటైనర్లో పెడతారు. మామూలు కంటైనర్లో యాసిడ్ని పెడితే యాసిడ్ దాన్ని తినేస్తుంది. అలాగే మన హృదయంలో వైరము, కోపము, ద్వేషం ఉంటే దాని వలన నష్టపోయేది మనమే. దేవునితో ఉన్న సంబంధం మనం పోగొట్టుకుంటాం. సో ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి స్పీడ్ చూపించమన్నారు? అరే నువ్వు ఒక ఆలయంకి నా ఆలయంకి నువ్వు బలి తీసుకొని వచ్చినా సరే, ఆ సమయంలో నీ మనసులో ద్వేషం ఉంటే, నీ సహోదరుడికి విరోధంగా ఏమైనా ఆలోచనలు నీకు కలిగితే, వెంటనే నీ అర్పణని, నీ బలిని నువ్వు అక్కడ ఇడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళి నీ స్నేహితునితోనో నీ సహోదరుడితోనో సమాధానపడు అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 చదవండి పాస్టర్ రితీష్ గారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదటనే నీ అర్పణము విడిచిపెట్టి, బలిపీఠం దగ్గరే నీ అర్పణంని విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. హల్లెలూయా, వెంటనే వెళ్ళి నీ సహోదరుడితో సమాధానము పడుము. ఇంకా అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. ఎందుకంటే దేవునితో నీకు సరి అయిన సంబంధమే లేదు. ఆ సరి అయిన సంబంధం లేని సమయంలో అర్పణలు అర్పిస్తే ఏం లాభం? నీ మనసులో ద్వేషం ఉంది, వైరం ఉంది, ఆ సమయంలో అర్పణలు అర్పిస్తే ఏం లాభం? నేను అంగీకరించినటువంటి అర్పణలని నువ్వు వెళ్ళి మొదట్లో సమాధాన పడు, దాని తర్వాత వచ్చి నీ అర్పణలను అర్పించు. నాతో సరి అయిన సంబంధం కుదిరించుకొని దాని తర్వాత అర్పణలు అర్పించు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో T20 లాంటి క్రికెట్, ఆ T20 క్రికెట్ ఉన్న స్పీడ్ ఎక్కడెక్కడ మనం చూపించాలి క్రైస్తవులంగా. ఎవరన్నా మనల్ని అవమానపరిస్తే, అవును కోపం రావటము అది స్వాభావికమే, కానీ యేసు శక్తి మీద ఆధారం పడి మనం వాళ్ళని క్షమించాలి, వెంటనే క్షమించాలి. ఎందుకంటే కోపం హృదయంలో ఉంటే దేవునితో ఉన్న సరి అయిన సంబంధము దెబ్బ తలుగుతుంది, అది విడిపోతుంది. తాత్కాలికంగా యేసుక్రీస్తు ప్రభువారికి మన మధ్యన ఎడబాటు కలుగుతుంది. ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26-27 వచనం కూడా నేను చదివిస్తాను పాస్టర్ రితీష్ గారి చేత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26-27. కోపపడుడి గాని పాపం చేయకుడి. సూర్యాస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యాస్తము అయ్యే ముందు ఆ కోపం అనేది మీ హృదయం నుంచి తీసివేసేయండి. 24 గంటలు హృదయంలో కోపం ఉండుటకు వీల్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏమవుతుందమ్మా కోపం వస్తే? దేవునితో ఉన్న సంబంధం తెగిపోతుంది. ఆ వైరము, ఆ ద్వేషం ఉంటే పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము అదే సమయంలో మన హృదయంలో ఉండదు. అయితే మీరు అడగొచ్చు, కోపం రావటం స్వాభావికమే కదా, కొంచెంమంది నన్ను అవమానపరుస్తే, నాకు విరోధంగా, నాకు తెలవకుండా నా వెనకాల అబద్ధం మాట్లాడి నా పేరుని చెడగొడితే నాకు కోపం వస్తుంది కదా అని మీరు చెప్పొచ్చు. అవును, అందుకే మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించాం. ఒక్క జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పాపం నుంచి రక్షించే సమయంలోనే
రక్షకుడు కాదండి. మనము సురక్షితంగా పరలోకం చేరే వరకు యేసువే మనకి రక్షకుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన సొంత శక్తి వలన ఎవరన్నా మనల్ని అవమానపరిస్తే వాళ్ళని క్షమించటము వీలు కాకుండా ఉండొచ్చు. అందుకే యేసు పేరు ఏంటి? యేసు అంటే రక్షకుడు. ఈజ్ అ గ్రేట్ స్పిరిచువల్ డాక్టర్. ఆత్మిక వైద్యుడు ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా సొంత అనుభవం ఒకసారి మీతో పంచుకోవాలని నా కోరిక. నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు, ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడు, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ మీ దగ్గరే ఉంటుంది, బోడుప్పల్ దగ్గరే ఉంటుంది అది. ఓకే, నేను ఉప్పల్లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఉంటుంది. అయితే కెమిస్ట్రీ క్లాస్ జరిగేటప్పుడు, ఇంకా కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ అవబోతుంది. నా పక్కన కూర్చున్న ఒక బెంచ్ మేట్, ఆయన పేరు దేశాయ్. ఆయన కావాలని నన్ను అవమానపరిచిండో లేకపోతే తెలవకుండా ఏదో మాటలు పలికిండో నాకు తెలియదు. కావాలని నన్ను గాయపరచాలని కోరుకున్నాడో లేకపోతే తెలవకుండా పలికిన మాటలు ఏమో కానీ ఒక మాట పలికిండు. దాని వలన మానసికంగా నేను బాగా గాయపరచబడాను. చాలా కోపం వచ్చేస్తుంది కెమిస్ట్రీ క్లాస్ స్టార్ట్ కాగానే. నా హృదయంలో వైరం ఉంది, ద్వేషం ఉంది. తాత్కాలికంగా పరిశుద్ధాత్మ సమాధానం ఆనందంని నేను పోగొట్టుకున్నాను. కెమిస్ట్రీ క్లాస్ నడుస్తుంది, నా హృదయంలో వేరే కెమిస్ట్రీ నడుస్తుంది. ఓకే, ద్వేషము, కోపము, వైరము. క్లాస్ అయిపోని ఆ దేశాయి గారికి ఒక పాఠం నేర్పిస్తాను అనే ఆలోచనలు వస్తున్నాయి నాకు. కానీ నాకు తెలిసిపోయింది నేను దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నాను అని. ఆ కెమిస్ట్రీ క్లాసులని, జాగ్రత్త వినండి, ఆ కెమిస్ట్రీ క్లాసులని కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. ప్రభా, ఈ ద్వేషంని, వైరంని, కోపంని తీసివేసాయి. నా వలన వీలు కాదు, నువ్వే నాకు సహాయం చేయి అని ప్రార్థన చేశాను. మన గొప్ప ఆత్మిక వైద్యుడైన యేసు వెంటనే తీసేశాడు దాన్ని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వెళ్ళిపోయింది వైరం, వెళ్ళిపోయింది కోపం, వెళ్ళిపోయింది ద్వేషం. ఇంకా దేశాయి పట్ల నా హృదయంలో కొంచెం ప్రేమ పుడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి అద్భుతము మన ఆత్మిక వైద్యుడైన యేసు వల్లనే వీలవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మీకు అందరికి అర్థమవుతుందా? ఏ విషయాల్లో మనము వేగం చూపించాలి, స్పీడ్ చూపించాలి అని అంటే ఇక్కడ చూడండి, మొదటిగా క్షమించే విషయంలో. లేకపోతే మనం క్షమించకుండా ఉంటే ఆత్మికంగా నష్టపోయేది మనమే. చూడండి, మనల్ని ఎవరు అవమానపరుస్తారో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినదు, మన బీపీ పెరుగుతుంది, మన షుగర్ పెరుగుతుంది. అవునా కాదా? సో యేసుక్రీస్తు ప్రభువారి మాటలన్నీ పాటిస్తే దాని వలన మేలు పొందేది మనమే. ఆరోగ్యం, భౌతిక ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో మన వలన వీలు కాకుండా ఉంటే క్షమించుటకు ఆయన శక్తి మీద ఆధారం పడాలి, అంతే. రెండో పాయింట్కి నేను వస్తున్నాను. ఒకరొకరిని సహాయం చేసుకోవటం, మన తలాంతులని వాడటం. ఇంగ్లీష్లో ఈ వాక్య భాగము చందు బ్రదర్ కూడా మనకు చూపిస్తారు. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంటే పాస్టర్ రితీష్ గారు NIVలో చదివి వినిపించండి. మత్తయి సువార్త 25:16 యేసుక్రీస్తు ప్రభువారు తలాంతుల ఉపమానం చెప్పినప్పుడు మొదటి దాసునికి 5 తలాంతులు ఇవ్వబడినాయి. ఆయన 5 తలాంతులని 10 తలాంతులుగా మార్చాడు అని అంటే కారణం ఏంటి? ఒకసారి 25:16 చదువుదామా? మత్తయి సువార్త ఇంగ్లీష్లో కూడా మనం చూస్తే బాగుంటుంది. ఇంగ్లీష్లో చాలా పంచ్ ఉంటుంది. మత్తయి సువార్త 25:16. 5 తాలంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తాలంతులు సంపాదించాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చందు బ్రదర్ ఒకసారి ఇంగ్లీష్లో కూడా మాకు చూపిస్తారా? యాక్చువల్గా గ్రీక్ భాష నుంచి తెలుగు భాషలో ట్రాన్స్లేట్ అయినప్పుడు ఒక వర్డ్ మిస్ అవుతుంది అక్కడ, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కరెక్ట్గా ట్రాన్స్లేషన్ అయింది. అక్కడ ఏమని ఉంటుంది అని అంటే, ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తారు. ఆ వ్యక్తి, ఆ మొదటి దాసుడు ఆ తలాంతులని పొంది వెంటనే వెళ్ళి వ్యాపారం చేశాను అని ఉంటుంది. వెంటనే వెళ్ళి వ్యాపారము చేశాను. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కూడా మీరు చదవండి. వెంట్ అట్ వన్స్ అండ్ యూజ్డ్ హిస్ టాలెంట్స్ అని ఉంటుంది. వెంట్ అట్ వన్స్ అంటే ఆలస్యం చేయలేదు. నా యజమాని రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు. 25వ అధ్యాయం
16వ వచనంకి వచ్చేయండి బ్రదర్. ఇక్కడ చూడండి, మ్యాన్ హూ హ్యాడ్, చూడండి చక్కగా కర్సర్ కూడా పెట్టి చూపిస్తున్నారు. ద మ్యాన్ హూ హ్యాడ్ రిసీవ్డ్ 5 talents వెంట్ అట్ వన్స్, బ్రదర్ చందు హైలైట్ ఇట్, వెంట్ అట్ వన్స్ అండ్ పుట్ హిస్ మనీ టు వర్క్ అండ్ గెయిన్ 5 more. అక్కడ చూడండి, అట్ వన్స్ అనే మాట ఉంది. అర్జెన్సీ చూపిస్తున్నాడు, ఆయన సిన్సియారిటీని చూపిస్తున్నాడు, ఆయన పట్టుదలను చూపిస్తున్నాడు, ఆయన యజమాని పట్ల ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు. అరే ఎల్లుండి వస్తాడు నా యజమాని, ఎల్లుండి వచ్చిన తర్వాత ఆయన లెక్కలు అడుగుతాడు, నేను రేపు పని చేస్తాను అని అనుకుంటలేడు. వెంటనే వెళ్ళి ఆయన ఆ తలాంతులను వాడి దాన్ని ఏం చేశాడంట, డబుల్ చేసేసాడంట. జాగ్రత్తగా వినండి, ప్రతి క్రైస్తవునికి దేవుడు 3 T's ఇస్తాడు. ఒకటి టైం, ఇంకొకటి ట్రెషర్, మూడవది తలాంతులు. సమయము, ధనము, తలాంతులు ప్రతి క్రైస్తవునికి దేవుడు ఇస్తాడు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు దాన్ని మనం ఎలాగ వాడుతున్నాం. ఇంకా తలాంతులు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే యేసు లాంటి కొన్ని గుణములు, ప్రేమ, సాత్వికం, దీర్ఘశాంతం. ప్రేమ ఏం చేస్తుంది? ఒక క్రైస్తవుడు ఇబ్బందిలో ఉంటే మనల్ని కళ్ళు మూసుకొనియదు, వెంటనే ఆ క్రైస్తవునికి వెళ్ళి సాయం చేయమని మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సామాజికంగా, ఆర్థికంగా మనం ఏం చేస్తున్నాం? ఏ క్రైస్తవుడన్నా ఇబ్బందిలో ఉంటే వెంటనే వెళ్ళి సామాజిక సహాయం అందిస్తున్నామా? ఆర్థిక సహాయం అందిస్తున్నామా? లేకపోతే రేపు వెళ్తామని సాకులు చెప్తున్నామా దేవునికి? ఒక దినం లెక్కలు ఇచ్చుకుండే దినం వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తలాంతుల ఉపమానంలో లెక్కలు ఇచ్చిన దినం వచ్చిందా లేదా అడుగుతున్నాం మిమ్మల్ని. లెక్కలు ఇచ్చే దినం వచ్చింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీతో పంచుకుంటున్నాను. 2 రకాల పాపములు ఉన్నాయండి. ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. వన్ ఇస్ సిన్ ఆఫ్ కమిషన్, అనదర్ ఇస్ సిన్ ఆఫ్ ఒమిషన్. సిన్ ఆఫ్ కమిషన్ అని అంటే దేవుడు ఏది చేయొద్దు అంటున్నాడో అది చేయుట, దాన్ని సిన్ ఆఫ్ కమిషన్ అని అంటారు. హత్య చేయొద్దు అన్నాడు, దొంగలించొద్దు అన్నాడు, అబద్ధం మాట్లాడొద్దు అన్నాడు, వ్యభిచరించొద్దు అన్నాడు. ఈ పాపంలోని చేయుట దాన్ని సిన్ ఆఫ్ కమిషన్ అని అంటారు. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే దేవుడు ఏది చేయమంటున్నాడో అది చేయకుండా ఉండుట. ఇజ్రాయేలీలారా వెళ్ళి కానాన్ దేశంని స్వాధీనపరచుకోండి అని అన్నప్పుడు, లేదు ప్రభా మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, వీళ్ళతో మేము యుద్ధం చేయలేము అని అంటే అది సిన్ ఆఫ్ ఒమిషన్. అది అండర్స్టాండింగ్? మంచి సమరయుడు ఉపమానంలో ఒక యూదుడు పడిపోయి ఉన్నాడు అక్కడ దారిలో, ఆల్మోస్ట్ చనిపోతున్నాడు. దొంగలు వచ్చి ఆయనను ఆల్మోస్ట్ చంపేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ మొదట్లో ఒక యాజకుడు దాటి వెళ్తున్నాడు, ఇంకొక లెవీయుడు కూడా దాటి వెళ్తున్నాడు. వాళ్ళు ఈయనను కొట్టలేదు, చంపలేదు, కొట్టలేదు, ఆయన దగ్గర దొంగలించలేదు. కానీ వాళ్ళు చేసిన పాపం ఏంటి? సిన్ ఆఫ్ ఒమిషన్. వాళ్ళకి తెలుసు ఈయనకి సహాయం చేయాలని, కానీ సహాయం చేయలేదు. అది ఆల్ అండర్స్టాండింగ్? క్రైస్తవులంగా మనం సిన్ ఆఫ్ కమిషన్ బట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తాం. పాస్టర్ గారు నేను దొంగతనం చేయలేదు, వ్యభిచరించలేదు, అబద్ధం మాట్లాడలేదు అని అంటుంటాం. కానీ సిన్ ఆఫ్ ఒమిషన్ పట్ల అదే జాగ్రత్తలు మనం పాటిస్తున్నామా? ఒకసారి తీయండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. కాబట్టి మేలనది చేయు నెరిగివు, అలాగూ చేయని వానికి పాపం కలుగును. అరే మేల్ అనేది నీకేంటో తెలిసి ఉండి కూడా అది చేయకుండా ఉంటే అది పాపం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తే వెళ్ళి ఆయనకు సాయం చేయి, వెళ్ళి ఆయనకి ఉపకారం చేయి, సామాజికంగా, ఆర్థికంగా. నేను రేపు చేస్తాను ప్రభువా అని అంటే సిన్ ఆఫ్ ఒమిషన్ కింద వస్తుంది. మొన్న పాస్టర్ రితీష్ గారు నాతో మాట్లాడారు. ఈ నెలలో ఎప్పుడు మాట్లాడతారు పాస్టర్ గారు అనగానే T20 వరల్డ్ కప్ మొన్ననే ఇండియన్స్ గెలిచారు. ఒక 3 వారాల తర్వాత మాట్లాడితే అది మన మైండ్లో ఉండదు. పాస్టర్ గారు నేను వెంటనే ఈ వారమే సందేశం ఇస్తానని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నేను కూడా కొంచెం స్పీడ్ చూపించాను ఈ విషయంలో. ఓకే, సో ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే
దేవుడు మనల్ని ప్రేరేపిస్తే ఏ కార్యం అన్నా చేయుటకు వెంటనే చేయటం మనం నేర్చుకుందాం, ఆలస్యం చేయటం కాదు. ఇంకా మూడో విషయం, మనము ఎక్కడన్నా ప్రయాణం అయి వెళ్తుంటే బస్లో, ట్రైన్లో, ట్యాక్సీలో, ఓలా క్యాబ్లో, ఊబేర్ క్యాబ్లో, ఓలా ఆటోలో, ఊబేర్ ఆటోలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తే, అరే డ్రైవర్తో నువ్వు సువార్త పంచుకో, నీ సాక్ష్యం పంచుకో అని అంటే, ఆ డ్రైవర్ గారు మనతో పాటు ఒక 30 minutes ఉండరు. ఓలా ఆటో, ఊబేర్ ఆటో, అలాగే ప్లేన్ ప్రయాణం, ట్రైన్ ప్రయాణం, బస్ ప్రయాణం అంటే మన పక్కన కూర్చున్న వాళ్ళు ఒక 3 గంటలు మనతోనే ఉంటారు కదా, ఉండరా? ఆ టైంలో మనం సెల్ ఫోన్ తీసుకొని మన సెల్ ఫోనే చూసుకుంటున్నామా? అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు. పక్కన కూర్చున్న వ్యక్తి బస్లో మెల్లంగా ఆయనతో సంభాషణ ప్రారంభం చేయి. ఎక్కడ వెళ్తున్నారని అడుగు. వెంటనే సువార్త బోధించకు. వెంటనే సువార్త బోధిస్తే ఈయన మత మార్పిడి చేస్తున్నాడని అనుకుంటాడు. మెల్లంగా, మీరు ఎక్కడ వెళ్తున్నారండి, ఏంటండి, ఏం ప్రయాణం అండి, అలా మాట్లాడు. ఇండియన్ క్రికెట్ టీం గెలిచింది కదండి, T20 బాగుంది కదండి, మన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా బాగున్నాయి కదండి, అట్లా మాట్లాడండి. మాట్లాడిన తర్వాత యేసు మీ జీవితంలో చేసిన కార్యం ఏంటో పంచుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తున్నాను. మధ్యాహ్నం వేళ అరణ్య మార్గం, మధ్యాహ్నం వేళ అరణ్య మార్గం వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా? అడుగుతున్నా మిమ్మల్ని, ఆన్సర్ ఇవ్వండి. మధ్యాహ్నం వేళ అరణ్య మార్గం ఎట్లుంటది? వేడిగా ఉంటదండి. చాలా వేడిగా ఉంటది. అది చాలా సుఖమైన వాతావరణం కాదు. ఆ సమయంలో ఇథియోపియా నపుంసకుని రథం వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ని పరిగెత్తమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దాంతో కూడిన పిక్చర్ కూడా మనం చూద్దాము. చందు బ్రదర్ మనకు చూపిస్తారు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. మధ్యాహ్నం వేళ, ఇక్కడ చూడండి, మధ్యాహ్నం వేళ అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం నుంచి 30వ వచనం మనం చదివితే, అరణ్య మార్గము, అక్కడ ఏమి సుఖమైన పరిస్థితులు కాదు. ఆ నపుంసకుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ శ్రమల గురించి అన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆయనకు అర్థం అవ్వట్లేదు. కానీ ఎవరన్నా దాని అర్థం ఏంటో ఆయనతో మంచిగా పంచుకుంటే, దాని మర్మాలేంటో ఆయనకి అర్థమయ్యేటట్లు చెప్తే, ఈయన మారు మనసు పొందుతాడు. ఇథియోపియా నపుంసకుడు రక్షణ పొందుతాడు. చూడండి ఫిలిప్ ఎలాగ పరిగెత్తుతున్నాడు. మధ్యాహ్నం వేళ, ప్రభువా సాయంత్రం వేళ వెళ్తాను ప్రభువా, టెంపరేచర్ తగ్గుతుంది, వేడి తగ్గుతుంది, అప్పుడు నేను పరిగెత్తుతాను ప్రభువా అని అనట్లేదు. వెంటనే విధేయత చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాని వలన వెంటనే ఒక ఆత్మ రక్షింపబడింది. లెట్స్ గో టు ది నెక్స్ట్ సైడ్ పిక్చర్ బ్రదర్. ఇక్కడ చూడండి, వెంటనే ఆ ఇథియోపియా నపుంసకుడు బాప్తిజం కూడా తీసుకుంటున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? చరిత్రలో మనం గమనిస్తే ఫిలిప్ ఆ దినము వేగం చూపించాడు కాబట్టి ఈ దినము ఇథియోపియా దేశంలో సంఘం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ ఇథియోపియా నపుంసకుడు ఏం చేశాడు? ఆయన మారు మనసు పొందటమే కాదు, ఇథియోపియా దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన సువార్త బోధించాడు, సంఘం స్థాపింపబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ దినమున నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఆ దినమున ఫిలిప్ వేగం చూపించకుండా ఉంటే ఈ దినము ఇథియోపియాలో సంఘం ఉంటుందా? గివ్ మీ yes or no? నో. ఆ దినమున ఆయన ఆలస్యం చేయలేదు, వేగం చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిగెత్తు ఈ రథం వెనకాల, ఆయనతో పాటు కూర్చో. 53వ అధ్యాయం ఆయన చదువుతున్నాడు యెషయా గ్రంథం. అది ఏంటో, దాని అర్థం ఏంటో చెప్పు, ఆయన రక్షణ మార్గంలో నడిపించు అని ప్రేరేపించగానే వెంటనే పరిగెత్తాడు. ఇంకా ఆ ఇథియోపియా నపుంసకుడిని కూడా మనం మెచ్చుకోవాలి. ఏ విషయంలో అంటే, ఆయన ఒప్పింపబడిన తర్వాత, యేసువే రక్షకుడు అని అర్థం చేసుకున్న తర్వాత, ఇక్కడ నీళ్ళుంది కదా, బాప్తిజం తీసుకుంటానని అడుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దినం ఎవరితో ప్రభువారు మాట్లాడుతున్నారో నాకు తెలియదమ్మా. ఎవరన్నా మీలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువాని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే, అంగీకరించిన తర్వాత ఇంకా బాప్తిజం తీసుకోకుండా ఉంటే ఆలస్యం చేయకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం చేయకండి. మీలో ఎవరున్నారో చేతులెత్తి చూపించండి అని నేను అడగను.
యేసు నా రక్షకుడుగా అంగీకరించారు కానీ బాప్తిజం తీసుకోలేదు. ఎందుకంటే ఇంటి వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని భయం ఉందేమో. కానీ నేను ఎవరు ఇంకా బాప్తిజం తీసుకోలేదో చేతులు చూపించండి అని నేను అడగట్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. యేసుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత బహిరంగంగా ఒప్పుకుండుటయే నేను యేసుని అంగీకరించాను అనేది బాప్తిజం. రక్షణ అది మీకు యేసు మధ్యన జరిగిన వ్యక్తిగత వ్యాపారం. అది యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. కానీ బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? అందరి ముందు ప్రకటించుట, నేను యేసుని రక్షకుడుగా అంగీకరించాను అని. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు. మార్క్సు వార్త 16వ అధ్యాయం. సో జాగ్రత్తగా వినండి. ఒక వాక్య భాగం నేను చదివిస్తున్నాను. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. 2 కొరింథీ 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం పాస్టర్ రితీష్ గారు చదివి వినిపిస్తారు. 2 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం, మొదటి 2 వచనాలు. కాగా మేమైనా తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుదని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే రక్షణ దినం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. I will repent at the 11th hour అంటే you may die at 10:55. ఓకే, ఇంగ్లీష్లో ఉంది 11th hour అంటే చివరి గడియలో నేను ఏమైనా చేస్తాను. I will do it at the 11th hour అని అంటారు. వార్క భాషలో చెప్తున్నా. ఇఫ్ యూ ట్రై టు డూ సంథింగ్ at the 11th hour, you may die at 10:55. Are you understanding? సో ఎవరన్నా ఇంకా బాప్తిజం తీసుకోలేదు అని అంటే ఆలస్యం చేయకండి. అక్కడ వేగం చూపించాలి. క్రైస్తవ జీవితంలో ఏ క్షేత్రాల్లో వేగం చూపించాలనేది నేను ఈ ముందు తీసుకొని వచ్చాను. T20 క్రికెట్ని ఉపమానంగా వాడుతూ మొదటిగా క్షమించే విషయంలో వేగం మనము చూపించాలి. రెండవది ఒకరొకరిని సహాయం చేసుకునే విషయంలో వేగం మనము చూపించాలి. తలాంతులు వాడే విషయంలో మనం వేగము చూపించాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటే మనతో పాటు ట్రైన్ ప్రయాణం, బస్ ప్రయాణం చేసే వాళ్ళతో మీ సాక్ష్యం పంచుకోండి, యేసు గురించి చెప్పండి అని ప్రేరేపిస్తుంటే వెంటనే వేగం మనము చూపించాలి. నేను ఏ ఓలా క్యాబ్లో వెళ్ళినా సరే, ఏ ఊబేర్ క్యాబ్లో వెళ్ళినా సరే, ఆ డ్రైవర్ గారు నాతోనే ఉంటారు కదా, అర్ధగంట, హాఫ్ అన్ అవర్. ఖచ్చితంగా యేసు నా జీవితంలో చేసిన కార్యంలేంటో నేను పంచుకుంటాను, నా సాక్ష్యం పంచుకుంటాను. యేసు నన్ను ఎలాగా పాపం నుంచి రక్షించాడు, దాని తర్వాత ఎలాగ సేవకి పిలిచాడు, అన్ని కూడా నేను అర్ధగంటలో నేను చెప్పేస్తాను. దేవుని కృపచేత, ఆయన శక్తి మీద ఆధారం పడి. ఒక మాట నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైనది. పాస్టర్ రితీష్ గారు భయపడకండి. నేను నైట్ 12 o'clock ఫోన్ చేసి, రితీష్ గారు నాకు 24 గంటల్లో 10 లక్షల రూపాయలు కావాలి అని అడిగితే పాస్టర్ రితీష్ గారు బహుశా సహాయం చేయాలని కోరుకుంటారు, 10 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలని కూడా కోరుకుంటారు. కానీ ఆయన ఎప్పుడు ఇవ్వగలుగుతారు? పాస్టర్ రితీష్ గారు నాకు 10 లక్షల రూపాయలు అని అంటే ఆయన దగ్గర అది ఉండాలి, లేకపోతే ఆయన పాపం ఇవ్వలేడు. ఇవ్వాలని కోరుకున్నా సరే ఇవ్వలేడు. అలాగే సాక్ష్యం ఉంటేనే మనం సాక్ష్యం పంచుకోగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రేమను మనం రుచి చూసుంటేనే, యేసు శక్తిని మనం అనుభవించి ఉంటేనే, ఆయన నమ్మకత్వంని మనం ప్రతిదినం అనుభవించి ఉంటేనే ఆయన గురించి మాట్లాడగలుగుతాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందరికి అర్థమవుతుంది? మన దగ్గర ఏముందో అదే మనం పంచుకోగలుగుతాం, మన దగ్గర ఏముందో అదే మనం పోగొట్టుకోగలుగుతాం. అపవిత్రంగా అన్యుల ముందు మనం ప్రవర్తిస్తే, మన సాక్ష్యంని పోగొట్టుకుంటాం. అవునా కదా? ఏముందో అదే మనం పంచుకోగలుగుతాం, ఏముందో అదే మనం పోగొట్టుకోగలుగుతాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ టెస్ట్, చందు బ్రదర్. ఫస్ట్ వచ్చి స్పీడ్, రెండోది విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఎక్కడ చూడండి, నెక్స్ట్ ఇస్ స్కోర్. మీ స్కోర్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ స్పీడ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మొదటి దాసుడు 10 తలాంతులు ఆయన సంపాదించగలిగాడు అని అంటే ఆయన స్పీడ్ చూపించాడు కాబట్టి. బ్రదర్ చందు, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం.
మన స్పీడ్ మీదనే మన స్కోరు ఆధారపడి ఉంటుంది. నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. అదే ఆ మొదటి దాసుడు తలాంతుల ఉపమానంలో ఆయన స్పీడ్ చూపించకుండా ఉంటే ఆ 10 తలాంతులు ఆయన సంపాదించుటకు వీలయ్యేదా? గివ్ మీ ఎస్ ఆర్ నో? నో. ఆయన స్పీడ్ చూపించాడు, వేగం చూపించాడు కాబట్టి ఆయన 10 తలాంతులు సంపాదించగలిగాడు. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. దీని తర్వాత చూడండి ఎంత హ్యాపీగా యజమాని వచ్చినప్పుడు. ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, చందు బ్రదర్, దీనికంటే ముందు స్లైడ్ చూడండి. ఎంత సంతోషంతో యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆయన లెక్కలు ఇస్తున్నాడు చూడండి, సంతోషంగా నవ్వుతూ ఆయన స్మైల్ మీద కూడా ఫోకస్ చేయండి చందు బ్రదర్. ఆ దాసుడు ఎంత సంతోషంతో యజమానితో ఆయన లెక్కలు ఇస్తున్నాడు చూడండి. ఆయనకు తెలిసి యజమాని మెచ్చుకుంటాడు అని. సో మన స్పీడ్ మీదనే మన స్కోర్ డిపెండ్ అయి ఉంది. అర్థమవుతుందా? మనం కూడా లెక్కలు ఇచ్చే దినం వస్తుంది. మన తలాంతులను ఎలాగా వాడాం, ఎంతమందితో మన సాక్ష్యం పంచుకున్నాం, ఎంతమంది ఆత్మలని మనము యేసు వైపు నడిపించడానికి ప్రయత్నించాం. అదే చూస్తాడు ప్రభువారు. నడిపించామా కూడా చూడాడు, ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. కానీ ఎంతమందిని యేసు వైపు నడిపించడానికి ప్రయత్నించాం అది చూస్తాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దీని తర్వాత మనం నెక్స్ట్ టెస్ట్కి వెళ్దాం. ఫస్ట్ స్పీడ్, తర్వాత స్కోర్. స్టెడ్ ఫస్ట్. ఇక్కడ చూడండి బ్రదర్ చందు, లెట్స్ గో టు దట్ స్లైడ్. ఇప్పుడు నేను క్రికెట్ తెలిసిన వాళ్ళకే ప్రశ్న అడుగుతున్నానండి. ఈ ఫైనల్స్లో ఒక స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనం చూడొచ్చు. ఇండియన్ స్కోర్ 176 అండి. సౌత్ ఆఫ్రికా 147 ఫర్ 4లో ఉంది. అంటే 6 వికెట్స్ ఉన్నాయి. 30 రన్స్ కొట్టాలి అంతే. 30 బాల్స్ ఉన్నాయి T20 క్రికెట్లో. జాగ్రత్త వినండి. ఫైనల్స్లో ఒక పరిస్థితి వచ్చింది. 147 ఫర్ 4 సౌత్ ఆఫ్రికా స్కోర్. అంటే ఇంకా 6 వికెట్స్ ఉన్నాయి చేతిలో. 30 బాల్స్ ఉన్నాయి. 30 రన్స్ కొట్టడము కష్టం. T20 క్రికెట్లో 6 వికెట్లు ఉన్నప్పుడు కష్టమా? కాదు. అంటే ఆ స్టేజ్లో ఎవరన్నా ఏమని అంటారు? ఇండియా గెలుస్తుందని అంటారా, సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని అంటారా? 30 బాల్స్ లో 30 రన్స్ సౌత్ ఆఫ్రికా కొట్టడం సులభం కదా. 6 వికెట్స్ ఉన్నాయి. ఎవరు గెలుస్తారని అనుకుంటారు ఆ టైంలో? సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని అనుకుంటారు. కానీ మన ఇండియన్ బౌలర్స్ ని, ఫీల్డర్స్ ని మెచ్చుకోవాలి, టీం ని మెచ్చుకోవాలి. వాళ్ళు నిరాశపడలేదు. ఆ సమయంలో కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి 3 బౌలర్స్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్. ఈ ముగ్గురు నిరాశ పడలేదు. నిరాశ పడకుండా మేము ట్రై చేస్తామని ట్రై చేశారు. ఫైనల్లో ఇండియా గెలిచింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మనము స్టెడ్ ఫస్ట్ అంటే ఇంగ్లీష్లో దాని అర్థం ఏంటంటే తెలుగులో పట్టుదల మనం చూపిస్తున్నామా క్రైస్తవ జీవితంలో? ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్. పౌల్ భక్తుడు చివరి గడియలో పలికిన మాట ఏంటి? నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగుని నేను ముగిస్తిని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ జీవితం అంటే మంచి ప్రారంభమే కాదండి. క్రైస్తవ జీవితం అంటే మంచి సమాప్తం కూడా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? క్రైస్తవ జీవితం అంటే గొప్ప ప్రారంభమే కాదు. నేను యేసుని అంగీకరిస్తేని అని ఒక నెల, 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరం జీవించడమే కాదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఏంటో, ఆ ఆయుష్కాలంలో చివరి గడియ వరకు ఆయన పట్ల నమ్మకంగా ఉండుట, ఆ ఇరుకు మార్గంలో నడుచుకుండుట, నమ్మకంగా సిలువ మోయుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు పిలిచాడమ్మా మనల్ని? యేసు రూపంలో మార్చుటకు. పరమ తండ్రి పరలోకంకి వెళ్ళినప్పుడే కొన్ని సత్యాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. సాతానుడు కూడా మొదటి దినం నుంచి చెడ్డోడు కాదు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరంలో మనకు తెలియదు, కానీ పరలోకంకి వెళ్తే మనకు అర్థమవుతుంది. గర్వం చేత పడిపోయాడు. కానీ మనల్ని ఎందుకు యేసు రూపంలో తండ్రి మారుస్తున్నాడు? యేసు రూపంలో మార్చబడిన వ్యక్తులు సదాకాలము సాత్వికముతో, సమర్పణతో తండ్రితో ఉంటూ తండ్రిని ప్రేమిస్తూనే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనల్ని యేసు రూపంలో మారుస్తున్నాడు.
ఆ యేసు రూపం మనం కలిగి ఉండాలి. యేసు లాంటి తగ్గింపు, యేసు లాంటి సాత్వికము, యేసు లాంటి ఆశా నిగ్రహము, యేసు లాంటి సహనం రావాలి అని అంటే బైబిల్ కాలేజ్కి వెళ్తే రాదండి. మార్కెట్లో మనం కొనుక్కోలేము. 2000 సంవత్సరాలుగా పరమ తండ్రి వాడే పద్ధతి ఏంటంటే నమ్మకంగా సిల్వ మోయుట పరిశుద్ధాత్మ శక్తితో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చందు బ్రదర్, షో దట్ స్పెషల్ పిక్చర్ విచ్ ఐ సెంట్ టు యూ ఇన్ వాట్సాప్. ఇక్కడ చూడండి, ఎప్పుడు మనం సిల్వ మోస్తామో, సిల్వ అంటే అప్పుడప్పుడు అవమానాలకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, శ్రమలకి గురి అవుట, అప్పుడు మనం అందరం మారు మనసు పొందినప్పుడు ఇంత సాత్వికం అనేది మనం పొందుతాం, ఇంత ఆశా నిగ్రహం అనేది పొందుతాం, ఇంత తగ్గింపు అనేది పొందుతాం. ఇదంతా కూడా మనం పొందుతాం. కానీ దాని లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి? యేసు లాంటి సహనం ఎప్పుడు వస్తుంది? యేసు లాంటి ఆశా నిగ్రహం ఎప్పుడు వస్తుంది? యేసు లాంటి సాత్వికం ఎప్పుడు వస్తుంది? యేసు లాంటి ఓర్పు ఎప్పుడు వస్తుంది? నమ్మకంగా సిలువ మోసినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుడు అరే మీ సొంత శక్తితో సిలువ మోయండి రా అని అన్నాడు. 24 గంటలు జీవజలం మన హృదయంలో పొర్లుతూనే ఉంటుంది. రైట్ సైడ్ పిక్చర్ చూడండి. పరిశుద్ధాత్మ సన్నిధిలోనే ఆనందం ఉన్నది, శక్తి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు ఒక క్రైస్తవ జీవితంని ఒక భక్తుడు ఏమన్నాడంటే అవుట్ సైడ్ ప్రెషర్, ఇన్సైడ్ ప్లెషర్ అని అన్నాడు. సైడ్ ప్రెషర్, బయట నుంచి ఒత్తిడి, కానీ ఇన్సైడ్ ప్లెషర్, లోపల మాత్రం పరలోక ఆనందం. దాన్ని బట్టి మనం సిలువ మోయగలుగుతున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ పట్టుదల మనం చూపిస్తున్నామా? ఇరుకు మార్గంలో నడుచుకునే విషయంలో, సిలువ మోసే విషయంలో. క్రైస్తవ జీవితం అంటే మరీ చెప్తున్నాను, మంచి ప్రారంభమే కాదండి, మంచి సమాప్తం కూడా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ ఎస్కి మనం వెళ్దాము. ఒక క్రికెట్ టీం గెలవాలి అని అంటే ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక క్రికెట్ టీం గెలవాలి అని అంటే బౌలర్స్ మాత్రం మంచి బౌలింగ్ చేస్తే గెలుస్తారమ్మా? గెలవరండి. బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆడాలి కదా. బౌలర్స్ మాత్రం మంచిగా బౌలింగ్ చేసి బ్యాట్స్మెన్ మాత్రం మంచి బ్యాటింగ్ చేస్తే ఫీల్డర్ సరిగా క్యాచ్లు పట్టకుండా ఉంటే గెలుస్తారా? గెలవరు. టీం వర్క్ అవసరం. అందరూ చేతులు కలిపి పనిచేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఇండియన్ క్రికెట్ టీం కింద ఏమని న్యూస్ పేపర్లో పడిందో, పర్ఫెక్ట్ టీం వర్క్, పర్ఫెక్ట్ టీం వర్క్. బౌలర్స్ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చారు, బ్యాట్స్మెన్ వాళ్ళ బాధ్యతలను నెరవేర్చారు, ఫీల్డర్స్ వాళ్ళ బాధ్యతలను నెరవేర్చారు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆయన బాధ్యత ఆయన నెరవేర్చాడు. సంఘం ఓన్లీ పాస్టర్ రితీష్ వలన నడుస్తుందా అడుగుతున్నా నేను మిమ్మల్ని. పెద్దలు సహకరించాలి, సంఘ సభ్యులు సహకరించాలి, అందరం చేతులు కలిపితేనే సంఘం ముందుకు వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 26వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సంఘం ఒక శరీరం లాంటిది. ఒక శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అక్కడ ఉన్న అవయవాలు అన్ని కూడా మంచిగా పనిచేయాలి. నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతున్నానండి. ఒక శరీరంలో హార్ట్ బాగా పనిచేస్తుంది, హృదయం మంచిగా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి, మెదడు బాగా పనిచేస్తుంది, కిడ్నీస్ సరిగా పనిచేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్ట, ఆరోగ్యంగా లేనట్ట మనం చెప్పగలుగుతామా? హార్ట్ బాగానే ఉంది కదా, ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి కదా, మెదడు బాగానే ఉంది కదా, కానీ కిడ్నీ సరిగా పనిచేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్ట శరీరం? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? నో. సో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? సంఘం ఒక శరీరం లాంటిది, మనం అందరం కూడా అవయవం, దాంట్లో అన్ని అవయవాలు కలిసి పనిచేయాలి. చెవు, నేను కన్ను అయి ఉంటా, కన్ను నేను చెవు అయి ఉంటా అని అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? ఉండలేదు. చెవు లేకుండా ఉంటే మరి ఎట్లా వింటాం? కన్ను లేకుండా ఉంటే ఎలా చూస్తాం మనం? మరి చెప్తున్నా, ఒక పరిచర్య ముందుకు వెళ్ళాలి, ఒక సంఘం ముందుకు వెళ్ళాలి, గ్రేస్ అండ్ గ్లోరీ మినిస్ట్రీస్ ముందుకు వెళ్ళాలంటే ఓన్లీ పాస్టర్ రితీష్ గారి వలన వీలు కాదు, అందరి చేతులు కలపాలి. మా స్థానిక సంఘం రెహోబోత్ ప్రేయర్ హౌస్ అది ముందుకు సాగాలంటే ఓన్లీ పాస్టర్ సురేష్ మనోహరన్ వలన వీలు కాదు. ఈవెన్ ఈ జూమ్ మీటింగ్ కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఓన్లీ పాస్టర్ రితీష్ వలన వీలు కాదు.
వాళ్ళ పాత్రలని వాళ్ళు వహించాలి. నా చందు బ్రదర్ ఉన్నారు. చందు బ్రదర్ ఎంత చక్కగా స్లైడ్స్ చూపిస్తున్నారు చూడండి. ఆయన స్లైడ్స్ చూపించకుండా ఉంటే నేను అన్ని కూడా ఇంత తేటగా మీతో పంచుకోవడానికి వీలయ్యేది కాదు. వీఆర్ బోత్ అ టీమ్. అప్పుడప్పుడు నేను చందు బ్రదర్ ఏమని అంటామంటే మేము ఇడ్లీ సాంబార్లు అంటే వాళ్ళమని అంటాం. ఇడ్లీ లేకుండా ఉంటే సాంబార్కి పని లేదు, సాంబార్ లేకుండా ఉంటే ఇడ్లీకి పని లేదు. అది ఆల్ అండర్స్టాండ్. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ ఎ టీమ్. మనం ఒక టీం అయి ఉన్నాం సంఘంగా. చివరి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. ఇప్పుడు వరకు మనం ధ్యానించిన 4 Sలు ఏంటంటే స్పీడ్. చందు బ్రదర్ కూడా మనకు చూపిస్తారు చూడండి. మనం వాడిన సబ్-హెడింగ్స్ ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే స్పీడ్, స్కోర్, స్టెడ్ఫాస్ట్, సినర్జీ. సినర్జీ అంటే టీం వర్క్. సినర్జీ అంటే టీం వర్క్. ఫైనల్గా సెటిల్మెంట్. సెటిల్మెంట్ అంటే బహుమానం. ఇక్కడ చూడండి, అక్కడ న్యూస్ పేపర్ నుంచి దీన్ని మీకు పిక్చర్ చూపిస్తున్నా. BSCCI has announced prize money of 125 crores for Team India. చూడండి ఎంత గొప్ప బహుమానము. మధ్యలో ఒక ముసలాయన కనిపిస్తున్నాడు. ఆయన BCCI ప్రెసిడెంట్ రోజర్ బినీ. ఆయన కూడా 1983 వరల్డ్ కప్లో అందరికంటే ఎక్కువ వికెట్స్ తీశాడు. ఆయన ఇప్పుడు మన BCCI ప్రెసిడెంట్. క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే రోజర్ బినీ గారు. ఆయన 1983లో వరల్డ్ కప్ ఇండియా గెలిచినప్పుడు ఆ టోర్నమెంట్లో అందరికంటే ఎక్కువ వికెట్స్ తీసింది ఆయనే. సో ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, 125 crores ప్రైజ్ మనీ అంటే గొప్ప బహుమానమా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్, రైట్ ఆన్సర్. కానీ విజయవంతంగా జీవించిన క్రైస్తవునికి దేవుడిచ్చే సెటిల్మెంట్ ఏంటి, బహుమానం ఏంటి? అరే 125 crores కంటే గొప్పది. 1 కొరింథీ 2:9 ఏముంది? ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు, అది దేవుడు మన కొరకు సిద్ధపరిచినట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. అరే BCCI ఇంత గొప్ప క్రికెట్ బోర్డు, ఇండియన్ క్రికెట్ బోర్డు ఇంత గొప్ప బహుమానాలు ఇవ్వగలుగుతుందంటే దేవాది దేవుడు, రాజాది రాజు ఎటువంటి బహుమానాలు ఇస్తాడమ్మా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఊహించవచ్చా? ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు. అటువంటి బహుమానాలు ఆయన మన కొరకు సిద్ధపరిచాడంట. సో గొప్ప బహుమానాలు ఉన్నాయి, అది మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏమై ఉండాలి మన విధేయత చూపించే విషయంలో అంటే యేసు మనల్ని ఎంతగానో ప్రేమించాను. భయంకరమైన మరణంకి ఆయనను అప్పజెప్పుకున్నాను. ఆయన మొదట్లో ప్రేమించాను కాబట్టి నేను ఆయనను ప్రేమిస్తున్నాను. బహుమానాల కొరకు కూడా కాదు, ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన కొరకు ఏ త్యాగం అన్నా చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సాధు సుందర్ సింగ్ గారు ఏమన్నారు తెలుసా? ఆయన పుస్తకంలో రాస్తూ, నరకం అంటే నాకు భయం అని, నరకంలో దేవుడు తోసి వేసేస్తాడు అని నేను విధేయత చూపిస్తే దేవుడు నన్ను నరకంలో తోసివేయనుగాక. పరలోకంలో గొప్ప బహుమానాలు ఇస్తాడని, అందుకు నేను పరలోకం వెళ్ళాలని నేను కోరుకుంటే దేవుడు నాకు పరలోకం ఇవ్వకుండా ఉండునుగాక. కానీ నేను యేసుని ప్రేమించి విధేయత చూపిస్తే అప్పుడు ఆయన నాకు బహుమానాలు ఇచ్చునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అది మన ముఖ్యమైన ఉద్దేశం, ముఖ్యమైన మోటివేటింగ్ ఫ్యాక్టర్. మనల్ని ప్రేరేపించే కారణం ఏమై ఉండాలంటే యేసు మనల్ని మొదట్లో ప్రేమించాను, అందుకు మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. మనం ధ్యానించిన 5 Sలు ఏంటమ్మా చెప్పగలుగుతారా? మొదటిగా స్పీడ్. స్పీడ్ మీదనే స్కోర్ ఆధారం పడి ఉంటుంది. ఎంత వేగం మనం చూపిస్తున్నామో మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ బాధ్యతలు నెరవేర్చడంలో, దాని మీదే మన స్కోర్ అంటే ఆధారం పడి ఉంటుంది. ప్రభువారు వచ్చినప్పుడు లెక్కలు అడుగుతారు. ఆ లెక్కలు మనం సరి అయిన లెక్కలుగా మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే మనము ఆయన ఇచ్చిన బాధ్యతల పట్ల వేగం చూపిస్తే, సిన్సియారిటీ చూపిస్తే, గంభీరత చూపిస్తే. మూడవది స్టెడ్ ఫస్ట్ అంటే డిటర్మిన్, పట్టుదల. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే మంచి పోరాటం పోరాడితిని అనే మాటలు మనం పలకగలుగుతామా? పౌలు భక్తుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వచనాలు ఏమని అంటాడు? 5 సార్లు కొరడా దెబ్బలు తింటిని, అనేక సార్లు ఆకలితో ఉంటిని, అనేక సార్లు దాహంతో ఉంటిని,
అప్పుడప్పుడు వస్త్రహీనుడుగా ఉంటేని, కానీ విడిచిపెట్టాడా ప్రభుని? విడిచిపెట్టలేదు కదా. ఆయన పరిచర్యను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే పట్టుదల. అందుకే చివరి గడియలో ఆయన చెప్పగలుగుతున్నాడు, మంచి పోరాటం నేను పోరాడితిని. నాలుగోది సినర్జీ. సినర్జీ అంటే టీం వర్క్. అందరం చేతులు కలిపి దేవుని రాజ్యము వర్ధిల్లేటట్టు చేయుట. చివర్లో సెటిల్మెంట్. దేవుడు గొప్ప బహుమానాలు ఇస్తాడు. సో ఆ బహుమానాలను కూడా మనం పొందటం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయన మీద ఉన్న ప్రేమ బట్టి విధేయత చూయించుట. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగించి చిన్న ప్రార్థన చేసి పాస్టర్ రితీష్ గారికి ఫ్లోర్ మరి అప్పచెప్తున్నాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.